ఇంత నెంబర్తో గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం 100 రోజులు నిండక ముందే ఇంతగా అప్రదిష్ట పాలయ్యారు. మీ క్రేజ్ తగ్గిపోయింది, మీరు డౌన్ఫాల్ అయిపోతున్నారనే విషయాన్ని మీరు గమనించాలి. దానికి కారణం కక్ష సాధింపు చర్యలు చేయటం వల్లనే. ఇవాళ నాకు మా పల్నాడు జిల్లాలో పెదకూరుపాడు కాన్స్టిట్యున్సీలో నంబూరి శంకర్రావు గారు మాతో పాటు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన వరద కొన్ని ప్రాంతాలు మునిగిపోతే ఆ వరద ప్రాంతాలు చూడాలనేటువంటి ప్రయత్నం చేయడానికి వెళుతుంటే తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి దౌర్జన్యం చేసినటువంటి సంఘటన మీడియా దృష్టికి తీసుకురావాలని మనం చేస్తున్నాం. దీనికి కారణం మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ కూడా మీరు అలాంటి దౌర్జన్యాలు ఆపకోకుండా దౌర్జన్యాలను కొనసాగించే విధంగా మీరు చేస్తున్నారు. ఒకసారి చూడండి ఆ విజువల్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో. ఒకసారి వేయ go to next. Yes. ఇది పెదకూరుపాడు నియోజకవర్గంలో నంబూరి శంకర్రావు గారు వరద పీడిత ప్రాంతాలు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయో ఆ పంటలు చూడటం కోసం వెళ్ళాలని నిర్ణయించుకొని బయలుదేరితే చూడండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కార్లు మొదలుపెట్టారు. ఏమిటి దారుణం అని అడుగుతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యమేనా? అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? రెడ్ బుక్ పరిపాలన అంటే ఇది కాదా? ఈ విధంగా రెడ్ బుక్ పరిపాలన చేస్తూ మీరేదో గొప్పగా పరిపాలన చేస్తున్నామని చెప్పి ఏం లాభం అంటున్నా.